వాయుదేవ నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. బామ్మా! ఏమిటా సారీ పాము ఏదైనా వచ్చిందా అంటారు పరిచయం? పామొస్తే పర్వాలేదే బామ్మ, చేప ముందు చచ్చింది. అసలు బ్రాహ్మణ కులంలో చేపలు ఎలా ఉన్నాయో చెప్పు. ఏమిట్రా చారి కొంపలంటుకుపోయినట్టు ఏమిటే కేకలు? కేకలు కాదు, చేపలు. అగ్రహారం మడి మొత్తం మంట కలిసిపోయింది నాన్న. పౌరోహిత్యమే కాకుండా సైడ్ బిజినెస్ లా ఎవరో కోనేట్లో చేపలు కూడా పెంచేస్తున్నారు తెలుసా? ఇక్కడ వాటినెవరు పెంచుతారా? ఏదో పొరపాటు నొచ్చుంటుంది, వదిలేయి. వదిలేక ఇంకా పట్టుకుంటానే ఏమిటి? ఎప్పుడో వదిలి చచ్చాను. ఈ మ్యాటర్ మాత్రం వదిలేదు లేదు. చారి నీళ్ళన్నాక 1-2 చేపలు ఉండడం సహజం రా. ఆ రెండు ఊరికనే ఉంటాయా ఏమిటి? నెల తిరిగే లోపు 25-30 తయారైపోతాయి. అసలు ఎవడో తెచ్చి వేయకుండా మన కోనేట్లోకి చేపలు ఎలా వస్తాయి చెప్పు? ఆ తెచ్చి వేసిన అప్రచ్చపు వెదవెవడో నాకు ఇప్పుడు తెలియాలి. ఏమిటా చారి, ఏమిటి అగ్రహారం మొత్తం అట్టుడికిపోతుంది? అట్టూ లేదు, దోశ లేదు. సంధ్యావందనం చేస్తుంటే చేతిలోకి చేపలు వచ్చింది గురుగారు. కాస్తుంటే నోట్లోకి వెళ్ళిపోయింది తెలుసా? చేప చేతిలో చిరగ్గా ఉంటుంది గాని నోట్లో దివ్యంగా ఉంటుందిరా గురుగారు. ఆస్మాక్ చేపను తీసుకున్నాను రా. అస్తమానం తింటావేమిటి? సరే నీ గొడవలే. అవతల సినిమా ముహూర్తానికి టైం అవుతుంది, నువ్వు రారా. అసలే సినిమా వాళ్ళు లేట్ అయితే మనకు కూడా డూపులు పెట్టి లాగించేస్తారు. ఈ ముహూర్తం కాకపోతే ఇంకోటి. యువతల ఆచారం మంట కలిసిపోతుంటే ఎవరు పట్టనట్టుంటారే. ఏమయ్యా గోవిందం, మీ వాడికి చేదస్తం మరీ ముదిరిపోతుంది. కోపగించుకోకురా భట్టు. అమ్మా ఒరే నీ చాదస్తం పక్కన పెట్టరా, మీ గురువు కోపం వస్తే నిన్ను తీసేస్తాడు. వాడి బొందే బామ్మ, వాడికి మాయ తప్ప మంత్రాలే రావు. నేను లేకపోతే వాడు సున్నానే. ఈ కాలంలో కావాల్సింది మాయేరా. వాడి దగ్గర ఇంటి కోసం 1,00,000 రూపాయలు అప్పు చేశాం. వాడు చెప్పినట్టు వినకపోతే ఆ 1,00,000 తిరిగి ఇచ్చామంటాడు. తర్వాత నీ ఇష్టం. 1,00,000 కాకపోతే 4 పడేస్తామే. వాడంటే భయపడిపోతావా ఏమిటి? ఇచ్చేయి. ఇప్పటికిప్పుడు ఇమ్మంటే ఎక్కడి నుంచి ఇస్తామే? అందుకే చెప్తున్నాను, వాడు అప్పు తీర్చే వరకు వాడు చెప్పినట్టు వింటూ ఉండు. సరే, మరి ఆ చేపలను ఏం చేస్తావు? వాటన్నిటిని వల వేయించి పట్టిస్తా లేరా, నువ్వు వెళ్ళు. నీకు చక్కెర తక్కువ. ఏమిట్రా పేరు? బుర్ర తక్కువ విధులు కాకపోతేను. రేట్ ఎక్కువ పెట్టుకున్న రీమేక్ సినిమా గురుగారు. చీనీ కమ్మని హిందీలో మన అమితాబ్ బచ్చన్ గారే చేశారు. మనంటున్నావేమిట్రా? ఆయన ఏదో మీ మావయ్యనట్టు. అబ్బా, ఆయన కూడా మన వాళ్లే గురుగారు. కాకపోతే మనం హైదరాబాద్ బ్రాహ్మణులు, ఆయన అలహాబాద్ బ్రాహ్మణులు. ఎంత ఎనర్జీ ఇచ్చావురా. అంటే మన బాలీవుడ్ మీద గ్రిప్ తక్కువ కదా, అందువల్ల తెలియదు. అక్కడ కూడా మన డామినేషన్ అంటావా? యా, కిక్కురా కిక్కు. పద. ఏంటంటే పంతులు గారు ఇంత ఆలస్యం? అవతల హీరో గారు వచ్చే టైం అయింది. ముందుగా రావడం ముఖ్యమా, ముహూర్తానికి రావడం ముఖ్యమా? ప్రొడ్యూసర్ ఎక్కడ? పేమెంట్ మాట్లాడుకోవాలి. ప్రొడ్యూసర్, హీరో, డైరెక్టర్ అన్ని మా రోషన్ బాబే. ఒక్క హీరోయిన్ తప్ప. అది కూడా వాడే చేసి చవకబేడా పింజారీ వెదవా. చారీ సారీ. సాటిస్ఫైడా? రోరింగ్ స్టార్ రోషన్ బాబు, రోరింగ్ స్టార్ రోషన్ బాబు, రోరింగ్ స్టార్ రోషన్ బాబు, రోగిష్టి వాడు ఎలా ఉంటాడు? వీడిని రోరింగ్ స్టార్ అంటారు ఏమిటి గురుగారు? ఒరే చారీ, నువ్వు కొంచెం నోటితో తగ్గించాలరా. మీరు కూడా ముతక మాటలు తగ్గించాలి. పిల్ల. ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః. ఏమండి? ఏమయ్యా? హలో, కొబ్బరికాయ తీసుకుని ఇష్టదేవాన్ని తెలుసుకుని కొట్టండి. సినిమా సూపర్ డూపర్ హిట్ అయిపోతుంది. నారికేళ సముద్భూత త్రినేత్ర సమ్మత. మా ప్రసాద్, మీ చక్కెర తక్కువ సినిమాకి డబ్బు ఎక్కువ రావాలని చాలా దివ్యంగా పూజ చేశాము. మా సంభావన ఇస్తే మేము వెళ్ళిపోతాము. బయట గురుగారు వెయిటింగ్, అవతల శ్మశానంలో రావు గారు శవం వెయిటింగ్. సాయంకాలం ఆఫీస్ రండి, అక్కడ మేడం ఉంటారో ఆవిడ చేతుల మీద ఇస్తారు. ఏమిటి? పూజ పొద్దున చెయ్యాలా? సంభావన సాయంత్రం తీసుకోవాలా? కుదరదు. డైరెక్ట్ ఫ్లాట్ కావాలా, సాయంత్రం కారు కావాలా? ఇక్కడ మా సంభావనకే దిక్కులేదు, మీరు సెంటర్ కార్ ఇచ్చేస్తారేమిటి? ఏంటయ్యా నువ్వు మధ్యలో? మధ్యలో కాదండి, అసలు ఈ సినిమా మొదలైందే మా పూజతో. ఏమయ్యా, మీరందరూ విన్నారా? ఈయనకి చక్కెర కూడా తక్కువ అనుకున్నాను, డబ్బులు కూడా తక్కువే. మాతో పూజ చేయించుకుని మా సంభావనకి చటకోపం పెట్టేస్తున్నాడు. మేనేజర్ ఏంటయ్యా ఇదంతా? నేను చెప్పాను సార్, మేడం ఇస్తారని. ఆయన ఇంట్లేదు. అయ్యా పంతులు గారు, స్విమ్మింగ్ పూల్ దగ్గర మేడం గారు ఉన్నారు, అక్కడికి వెళ్ళి అడగండి. మేడము మేడము మేడము, అసలు మేడంకి ఏమవుతాడు ఈయన? తాత. ఏంటి తాతవా నువ్వు? ఇప్పుడు ఈ పింజారీ వేదవ మన వరాలు ఎక్కడ చచ్చిందో. రామరామ, అక్కడ చక్కెర తక్కువ, ఇక్కడ బట్టలు తక్కువ. అయ్యో 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 అయ్యో, ఆడపిల్లలా మునిగిపోతుంటే చూస్తూ ఉంటారే మీ దుంపలు దగ్గర. ఏమిటండి ఇది? ఎందుకంటే చచ్చిపోవడం? ఆత్మహత్యా ప్రయత్నం తప్పు తెలుసా? ఆగండి 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 ఆగండి. ఏం చేస్తున్నావు? నోట్లో నోరు పెట్టి ఊస్తే ఊపిరితిత్తులకి గాలి బాగా చేరి శ్వాస బాగుంటుంది. సినిమాలో చూడట్లే? అసలు నన్ను పైకి ఎవరుతామన్నారు? మంచి పని చేయడానికి ఒకళ్ళు చెప్పాల్సిన అవసరం లేదండి. ఆపదలో ఉన్నారని అర్థమైంది, దూకేసి కాపాడేశాను. థాంక్స్ చెప్పడానికి పోయి తిడతారేమిటి? చూడు, అంతా నివ్వలే. బెట్ ఓడిపోయాను. ఆ డబ్బు నీ పాపిస్తాడా? బెట్టా అండి, ఒట్టండి, నాకు తెలియదండి. బుడబడామంటూ బుడగలొస్తేను. మీకు ఆ మాత్రం కోపం ఉంటుంది లేండి. ఎందుకంటే మీ ఎడమనోడు మడతలో పుట్టుమచ్చుందిగా. అంతేకాదండి, మీకు కవల పిల్లలు పుడతారు. ఏంటి?
అవునండి, మత్స్యశాస్త్రం చదువుతుంది. అంతేకాదు ఇటు రండి చెప్తా. నోరు మూయ్. అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? రోలింగ్ స్టార్ గారు పంపించారండి. వారి మనవరాలు గారి దగ్గర సంభావన పుచ్చుకోమని చెప్పి ఇస్తే వెళ్ళిపోతా. ఆడి మనవరాలు నేను కాదు, అది. ఇదా? ठीक है ए स्वीटी तुम 10,000 हार गया ना तो उसको दे दो पता ఏమండి, మీరందరూ ఆడపిల్లలే కదా, ఇలా పట్టపగలే మద్యం సేవించడం తప్పు కాదు. ఇదంతా పార్టీ కల్చర్. నువ్వు నోరు మూసుకో. ఇదిగో 8,000. మరి మిగతా 2,000? 2 మచ్చలు చూసావు కదా, ఆ 2,000 కట్టు. అంటే చూసినవన్నీ చెప్పుంటే మొత్తం కట్ చేసేవాళ్ళ. పోయ్. పొద్దున్నే చేప, ఇప్పుడు పాప. ఇంకా ఎన్ని అవాంతరాలు వస్తాయో. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే రా చారి. ఊరుకోండి గురుగారు, నేను మీకు ఫ్రెండ్ ఏమిటి? విడ్డూరం కాకపోతే నువ్వు. ఇందులో విడ్డూరం ఏముందిరా? ఫ్రెండ్షిప్ కి ఏజ్ లిమిట్ ఏం లేదే. ఇది చెప్పడానికా అంత అర్జెంట్ గా రమ్మన్నారు? కాదురా, ఎన్నాళ్ళ నుంచో నీ దగ్గర ఓ విషయం దాచాను. గొప్పతీసి మీరు బ్రాహ్మణులు గారా ఏమిటి? ఆ పాత బస్తీ సలీం గారితో హలీం గురించి డిస్కస్ చేసినప్పుడే నాకు మనం వచ్చింది సుమి. బా ఆపరా నీ అప్రాచ్య పరిమాణాలు. నువ్వును నిన్నో విషయం అడగాలనుందిరా. ఏమిటి? నువ్వు ఎప్పుడైనా ఎవరినైనా ప్రేమించావురా? ప్రేమ? నేనా? మనం కూడా ప్రేమించొచ్చా గురువుగారు? ఏ మనం ఎందుకు ప్రేమించకూడదు? అంటే చరిత్ర చూసుకుంటే సలీము అనార్కలి, రోమియో జూలియట్టు, లైలా మజ్ను ఎంతసేపు వాళ్లే ఉన్నారు గాని మన వాళ్ళు ప్రేమించినట్టు ఎక్కడా దాఖలాలు లేవే. చరిత్రదే ఉందిరా, చింపేస్తే చిరిగిపోతుంది. కానీ ప్రేమలా కాదురా. ప్రేమ 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 అంటున్నారు. కొంపదీసి మీరేమైనా ఏమిటి సిగ్గుపడుతున్నారా? వీడు మొఖానికి సిగ్గు కూడాను. ఏమండోయ్, మీరు సిగ్గుపడ్డం మాని ఆ అమ్మాయి ఎవరో చెప్పండి. మన రాజమండ్రి గణపతి శాస్త్రి లేడు? లేడుగా. పోయిన పుష్కరాలకి మనిషిగా మునిగి శవంగా తేలాటగా. ఆ శవానికి పిండం పెడుతూనే వాళ్ళ పెద్దమ్మాయి శశికళకి బీటేశా. ఏమిటి మంత్రాలు చదువుతున్నా? నోరు మంత్రాలు చదువుతుంటే ఖాళీగా ఏం చేస్తారా? ఏసా. కానీ నా బ్యాడ్ లక్, నా ప్రేమని చెప్పేలోపే దానికి పెళ్ళైపోయింది. అదే పెళ్ళిలో వాడు రెండో కూతురు లక్ష్మీకళని చూశా. జస్ట్ యావరేజ్. అందుకే దగ్గరుండి ఏదో సంబంధం చూసి పెళ్లి చేశా. కానీ మూడోది చంద్రకళ ఉంటుందిరా. ఇంకది కూడా మిస్ అవుతాయి, మీకు మిగిలేది తల్లే. ఆ టెన్షన్ నాకు ఉందిరోయ్. అందుకే సంవత్సరం క్రితం తల్లి కూతుళ్ళు ఇద్దరిని సనత్నానికి షిఫ్ట్ చేశా. ఒరేయ్, చంద్రకళకి నిన్ను పరిచయం చేస్తాను. నా గురించి నేను చెప్పుకునే విషయాలు నువ్వు కొంచెం గట్టిగా చెప్పాలరా. అమ్మాయిని చూపించండి గురుగారు, అల్లుకుపోతాను. ఆ పని మాత్రం చేయకురోయ్. పెళ్లిలో మంత్రాలు సాయం చేసినట్టు ప్రేమలో మాట సాయం చేయరా, అంతే. ఇల్లు బాగా గట్టిగానే తీశారు గురుగారు. రే, నువ్వు కూడా నా గురించి గట్టిగా. తప్పకుండా. గురుగారు బాగున్నారా ఆంటీ? మీరుండగా మాకు లోటేంటమ్మా బట్టు. బట్టువా? ఆంటీ అలాగే పిలుస్తారా. దా బాబు, మా కజిన్, నా శిష్యుడు కూడా. నమస్కారం అండి. నమస్కారం. ఉండండి, ఎండను పడి వచ్చినట్టున్నారు. ఫ్రిడ్జ్ వాటర్ అలాగే, అలాగే. తీసుకొస్తాను. ఆ, గురుగారు, ఆ, ఈ సామాను గట్రా మనం స్పాన్సర్ చేసినవేరా. వీళ్ళు మిమ్మల్ని బాగా నాకేసినట్టున్నారు గురుగారు. నాకితే నాకేర్లేరా. సక్సెస్ అయితే అదే హ్యాపీ. ఈ మధ్య బాగా బిజీ అయిపోయినట్టున్నావు. రావడం తగ్గించేసావు. మరి 6 o'clock జాగింగ్, 7 o'clock జిమ్, 8 o'clock యోగా. మా గురుగారు 6 pack కోసం ట్రైన్ కదా. ఇంకా చాలే ఆపరా. ఊరుకోండి గురుగారు, అసలు మీరు ఇప్పటిదాకా బ్యాచిలర్ గా ఉన్నారంటే నాకే నమ్మకం కుదరట్లేదు. మనసుకు నచ్చిన అమ్మాయి దొరకాలి కదరా. ఏమంటారంటీ? అవునమ్మా, పాపం నీకు వయసు కూడా అయిపోతుంది. భలే వారండి మీరు. మా గురుగారికి వయసు అయిపోవటమా? చిచ్చి, మొన్నటికి మొన్న ఓ పెళ్లి జరిపిస్తుంటే ఆ పెళ్లి కూతురే మా గురుగారితో లేచిపోవడానికి రెడీ అయిపోయింది. చెప్పరేమిటి గురుగారు? ఏం చెప్తావురా, ప్రతి పెళ్లిలో కామన్ గా జరిగేదే కదా. ఆంటీ కూడా వినే ఉంటారు. వినలేదే. చెప్పుకోవట్లేదేమో. ఇంకా లాక్కండి తెగుద్ది. నాకు అదే అనిపిస్తుంది. ఆంటీ, చందు ఎక్కడా? ఇప్పుడే తులసి పూజ చేసి మడి విప్పడానికి వెళ్ళింది. చందు, ఒరే చారి, చందు గురించి చెప్పడం కాదు గానిరా, పరికిణి చుట్టినట్టుంటుందిరా. మీరేమో పాడికి పంచకట్టినట్టుంటారు. మ్యాచ్ అవుద్దా? పిల్ల వచ్చారు. అబ్బా, ప్రతిసారి దీనింటి ఏమిట్రా? ఆంటీ, చందు వస్తోంది. గురువుగారు, తలెత్తదేంటి? సిగ్గురా, నేను ఎత్తిస్తాగా. చందు, ఇదా? అదేంట్రా? అది కాదు గురుగారు, మీతో అర్జెంట్ గా మాట్లాడాలి. బయటికి రండి చెప్తా. ఏంట్రా నీ నస? నసా లేదు పసా లేదు, నా మాట వినండి బాబు. భట్టాచారి గారు, చందు,
నీకెన్నిసార్లు చెప్పాను భట్టు అని పిలవమని? భట్టు. సరే భట్టు, మొన్న మీరిచ్చిన 2-in-1 పాడైంది. పొద్దున్నే సుప్రభాతం విందామంటే సమస్యగా ఉంది. అతన్ని కొంచెం పంపిస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతే కదా, అది 2-in-1 అయితే మా వాడు ఆల్-in-1 చిటికలో సెట్ చేస్తాడు. వెళ్ళరా. గురువు గారు, నేను చెప్పాలనుకునేది కూడా 2-in-1 గురించేనండి. ముందు చందు 2-in-1 గురించి ఆలోచించరా. పో. అయ్యో అమ్మా, ఏమిటి అలా తోసేస్తున్నావు? ఏమిటి ఏంట్రా నీ హడావుడి? ఏమిటి రానా? రానేరా. అదిగో ఇంకోసారి. ఏంటి, మీ గురువుగారికి నిజం చెప్పేస్తావా? మరి చెప్పక కలర్ టీవీలు, వీసీఆర్లు, 2-in-1లు అంటూ మా గురుగారిని శాంతం నాకేశారు కదా, చూస్తే ఎలా ఊరుకోను మరి. ఆహా, సరే వెళ్ళి చెప్పు, నేను కూడా చెప్తాను. ఏం చెప్తారు? అదే, స్విమ్మింగ్ పూల్లో నువ్వు నన్ను ఎక్కడెక్కడ పట్టుకున్నావో, నా ఒంట్లో పుట్టుమచ్చలు ఎక్కడెక్కడ వెతికావో, పద వెళ్ళి చెప్దాం. ఇవన్నీ చెప్పావంటే మా గురుగారికి ఉంటే టపాకాయలా వెళ్ళిపోతుంది కదా, అందుకే నువ్వు మూసుకో, నేను మూసుకుంటా. ఏమిటది? నోరు. అయితే తెరవండి ఏమిటది? డోరు. రే చాలా ఎంత ధైర్యం ఉంటే పారిపోతావరా నువ్వు? ఎక్కడికి వెళ్ళిపోతావు అనుకున్నావరా? ఏం చేద్దామంట్రా? అసలు నీ ప్లాన్ ఎట్రా? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఇదేంట్రా? అంటే అన్నా ముందు దొరకగానే తల మీద కొట్టేశాము. అప్పటి నుంచి ఈ 3 ముక్కలు తప్ప ఇంకేం మాట్లాడలేదన్నా. నువ్వు ఎక్కువ డిస్టర్బ్ చేస్తే ఇవి కూడా పోతాయి అన్నా. బాబాజీ, వీడి మీద నాకేదో డౌట్గా ఉంది. వీడు వాడేనా? ఏమయ్యా నువ్వు కొంచెం ఊరుకుంటావా? ప్రతిదానికి ఏంటయ్యా మధ్యలో? ఏది నీలాంటి గుండె తీసి చూద్దాం అంత ఈజీ అనుకుంటున్నావా? అసలు మనుషులు ఉంటారా అని. అన్న ఇతను బాగా నెగిటివ్ పర్సన్ లా ఉన్నాడు, పంపించేయి. అది కాదయా. నువ్వు ఉండవా బాబు, దండం పెడతా నీకు. అన్న మనకు కావాల్సింది ఏంటి? వీడు వాడు అడిగితే వీడిని చూపించాలి, అంతే కదా. వీడితో మాట్లాడాలని వీడు బాబు నన్ను దొబ్బేస్తున్నాడ్రా. ఇప్పుడు వీడు తెలీదు, గుర్తులేదు, మర్చిపోయానంటే ఎలారా? పోనీ ఇంకో 3 మాటలు ట్రైనింగ్ ఇద్దామా? ట్రైనింగా? అవును, ఏది మాట్లాడాలో చెప్తే ట్రైనింగ్ ఇస్తాను. నువ్వెవడ్రా? వీడి వానర్ని నేనే. ఓనర్ ఏంటి? ఇదిగో ఏమండి, అమ్మా ఈయన డౌట్లు సమాధానం చెప్పలేమండి. బాబా ట్రైనింగ్ ఇవ్వాలా వద్దా? ఏదో ఒకటి చేస్తావండి. ఓకే బేటా కమ్. పద. పంతులు గారు, పరిస్థితిని అర్థం చేసుకుని కొంచెం కోఆపరేట్ చేసి ఇంకో 3 ముక్కలు మాట్లాడితే పని అయిపోద్ది. పేమెంట్ తీసుకున్నావు కదా? మర్చిపోయా. ఆడి దగ్గర చెప్పాల్సిన మన దగ్గర చెప్తారండి బాషాబాయ్. నువ్వు ఉండు, వీళ్ళు సంభావం దగ్గర చాలా టైట్ గా ఉంటారు. ఈ ముక్క మాత్రం మహా భేషుగ్గా చెప్పారు సుమి. అయితే ఆ 3 ముక్కలు కొడతాం. కొడతాడు. కొడతా. మేజర్ సాబ్, కొడుకును కలవరించావుగా, ఇడుగోటి కొడుకు. నరసింహ, ఎలా ఉన్నావు నాన్న? నేను క్షేమంగా ఉన్నాను, మీరు క్షేమంగానే ఉన్నారా నాన్నగారు? నేను బాగానే ఉన్నాను. వీళ్ళు నిన్నేమీ ఇబ్బంది పెట్టడం లేదు కదా? నేను క్షేమంగా ఉన్నాను, మీరు క్షేమంగానే ఉన్నారా నాన్నగారు? ఏంటయ్యా వీడు ఈ 2 ముక్కలు తప్పించి మాట్లాడ్డా? 3వది ఉంది భయ్యా, మాట్లాడటం బాషాబాయ్. మర్చిపోయినట్టున్నాడు, మెల్లిగా అందుకుంటాడు. నరసింహ, నీకేం కష్టం వచ్చినా నాతో చెప్పు. అలాగే నాన్నగారు, మీరు చెప్పినట్లే చేస్తాను. ఇదే 3వది అయిపోయింది. వీడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేసాడు. ఏం నన్ను అలా మాట్లాడుతున్నా? వీడు నీలాగే మెంటల్. రోజుకోలా ఉంటున్నాడు, గంటకోలా మాట్లాడుతున్నాడు. మేజర్, నువ్వు ఎంత తొందరగా పని పూర్తి చేస్తే అందరికీ అంత మంచిది. ఓకే ఓకే, నా కొడుకుని జాగ్రత్తగా చూసుకోండి. చూసుకుంటాం. అబ్బో, వరల్డ్ కప్ ఫైనల్ చూసినప్పుడు కూడా ఇంత టెన్షన్ పడలేదురా. పని జరిగింది కదా బాబాజీ. రే, నువ్వు వీడిని తీసుకుని బయటకు పోరా. ఓకే బేటా కమ్. బావా, అర్జెంటుగా నన్ను కలకత్తా నుంచి రమ్మని నువ్వు ఇంత కామ్గా ఉన్నావేంటి బావా? కొంప తీసి లవ్ ఫెయిల్యూరా? ప్రతి లవర్కి లైఫ్లో ఈ యాంగిల్ తప్పదేమోరా పేరు శాస్త్రి. నాకు కూడా ఓ పెళ్ళవుతుందంటే నువ్వు ఆనందిస్తావు కదరా. అదేంటి బావా, వయసురీత్యా అక్షింతలు వేసి నిన్ను ఆశీర్వదించలేకపోవచ్చేమో గాని ఆనందిస్తానుగా. నాకు ఆనందం కూడా లేకుండా చేశాడు రా చారిగాడు. సంభావనల కింద వచ్చిన సొమ్మంతా చంద్రకళకిచ్చి నేను సైడ్ కొడుతుంటే నా సైడే ఉంటూ వాడు సైడ్ వేసాడు రా. అప్పుడు నువ్వు సైడ్ అయిపోవడం తప్ప మనం చేయగలిగేదేముంది? చెయ్యగలం. కలకత్తాలో నీకు బాబా ఎవరో తెలుసా? ఆడు పెద్ద డానని విన్నా ఆడితో నీకు పనేంటి బావా? వీడు నన్నే కాదు, ఆ డాన్ గారిని కూడా మోసం చేయడానికి వెళ్ళాడు. ఏం మోసం? డిటో వీళ్లాగే ఇంకొకడున్నాడు. వాళ్ళలాగే యాక్ట్ చేయటానికి పెద్ద మొత్తంలో సంభావన సెట్ చేసుకుని వీడు కలకత్తా వెళ్ళాడని అగ్రహారంలో పెద్ద టాక్ వచ్చింది. డెప్త్కి వెళ్తే అది నిజమని తేలింది. ఈ నిజాన్ని బాబా గారికి మనం తెలియపరచాలి. అదెంత పని? ఆయన అడ్రస్ సంపాదిద్దాం. ఒకవేళ అక్కడ మిస్ అయినా మనమే వాడిని వేసేయాలి. దానికి కూడా నువ్వు ప్రిపేర్ అయ్యిండు. మనం ఎందుకు బావా వేయడం? ఆ పని చేయడానికి కలకత్తాలో కావాల్సినంత మంది ఉన్నారు. వెయ్యటం అంటే నా ఉద్దేశం కూడా వేయించటమనే. నీలో ఇంత ఫైర్ ఉందని నేను ఎప్పుడూ అనుకోలేదు బావా. నువ్వేంటి, నేనే అనుకోలేదు. మీ అబ్బాయి? మా అబ్బాయి జాతకం చెప్పడు, నేనే చెప్తాను. మరి మీ అబ్బాయి? దృష్టి జాతకం మీద పెట్టవయ్యా. సరే చెప్పండి. నీకు ఒకటి వీకు, ఒకటి స్ట్రాంగు. ఏది వీకు ఏది స్ట్రాంగ్? శుక్రుడు వీకు, శని స్ట్రాంగు. వరస్ట్ పీరియడ్ నడుస్తుంది నీకు. నెక్స్ట్ ఇయర్ ఇంకా వరస్ట్ గా ఉంది. లాంగ్ లైఫ్ ఇంతేనా, అక్కడన్నా బ్రేక్ వస్తుందా? బ్రేక్ అంటే వచ్చే ఏడాది ఈ పాటికి ఆల్మోస్ట్ ప్లాట్ఫామ్ మీకు వచ్చేస్తావు. నాన్నగారు, ఆ, ఇదిగోండి కాఫీ.
వీడెవడు? వీడా? అదే ఈయన గారు ఎవరా అని. సుబ్బారావు, సుబ్బారావు. ఈయనొకడు. వచ్చి కూర్చోరా. ఏంటి గురుగారు, ఏమిటా కంగారు? మంచి శుభవార్త చెప్తాను, రారా. ఏమిటెవరో కోర్టిచ్చే పార్టీ ఏమన్నా తగిలిందా ఏమిటండి? కోట్ల అప్పుడే లేచిపోతున్నావేంటి? ఇంకా బోలెడంతుంది. ఏంటి ఉండేది నీ బొందా? జాతకాలు ఎవడన్నా బ్రైట్ ఫ్యూచర్ కోసం చెప్పించుకుంటాడు, బైరాగులు అవడం కోసం కాదు. ఈడియట్. ఆంటీ ఫోన్ చేశారా అర్జెంటుగా రమ్మని. ఎందుకు గురుగారు? చందు మొన్న పబ్బుకెళ్ళొచ్చిన దగ్గర నుంచి పెళ్లి పెళ్లి అని ఒకటే గిలగిల్లాడిపోతుంది. అయితే ఆ పాయిజన్ మీ నోట్లో పాయసమైందన్నమాట. త్వరగా పదండి. అమ్మా, చారితో పెళ్ళనగానే భట్టు చచ్చిపోతాడేమోనే. పోతే పోతాడు పింజారి విధవా. వాడి గురించి ఆలోచించి నీ లైఫ్ పాడు చేసుకుంటావా? వచ్చినట్టున్నాడు. రమ్మ బట్టు. చందు ఎక్కడా? పాపం టెన్షన్ తో లోపల ఉండిపోయింది. ఓహో. చందు, గురుగారు, ఇది నన్ను చూసి సిగ్గుపడుతుంది ఏమిటి? రేయ్, నువ్వు బయటకెళ్ళు. అది కాదు తన్ని కూడా ఉండనివ్వండి. వద్దు చందు, మన మధ్య ఇంకెవ్వరు వద్దు. నువ్వు, నేను, మమ్మీ. అరే నువ్వు బయటకెళ్ళు. ఇద్దరు లోపలికి వెళ్ళారు, వీడు బయటకు వచ్చాడు. నేనెప్పుడూ ప్రేమిస్తానని కల్లో కూడా అనుకోలేదు, కానీ ప్రేమించాను. ఆ ప్రేమ గురించి మీతో చెప్పాలంటే చాలా టెన్షన్గా ఉంది. వినటానికి నాకు టెన్షన్గానే ఉంది. 1 minute. ఒరే చారీ. గురుగారు, ఈ ఫీలింగ్ ఏంట్రా? గుండేదో వణుకుతున్నట్టుందిరా. ముసలి గుండె కదండి, అది అలాగే ఉంటుంది. రేయ్, ఏజ్ ఎంకరేజ్ చేయరా. ఏమిటి గురుగారు ఆ పొలికేకలు? నిన్ను లోపలికి రమ్మంటున్నారా? నన్నా ఎందుకు? నువ్వు లేకపోతే పెళ్లి విషయంలో క్లారిటీ వచ్చేట్లేదురా. అంతా బానే ఉంది కదా, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. నో ఫైన్ కాదురా, ప్రేమంటుంది పెళ్ళంటుంది. అది నాతోనే నేను కమిట్ అవ్వట్లేదురా. నేను ఖచ్చితంగా అడగలేకపోతున్నాను. నువ్వు వచ్చి ఏదో రకంగా డీల్ చేయి. రండి బాబు. గురువు గారు అంతా చెప్పారు కదా. చెప్పారు. అయితే ఈ పెళ్లి నీకు ఇష్టమేనమాట. వాడిష్టంతో మనకు పని ఏంటంటే మనం ప్రొసీడ్ అయిపోదాం. ఏంట్రా ఇంతలోనే ఇలా ఎలా వచ్చాడు? ఇప్పుడే కదా లోపలికి దూరే, అప్పుడే ఎలా మార్చావు? తప్పక అర్జెంట్గా వెళ్ళాలి. వెళ్ళటం కాదు, ముందు క్లారిఫై చేయి. అయిందా? ఏంట్రా ఈ కొత్త కన్ఫ్యూజను? అడు మనని అవగాహన చేసి గెటప్ చేంజ్ చేసుకొని పోతున్నాడు. లోపల ఇంకొకడు ఉన్నాడంటావా? అసలు అంకులే బతుకుంటే మనకి ప్రాబ్లమ్స్ ఉండేవి. ఆయన లేకపోతేనేం బాబు, నువ్వున్నావుగా. నువ్వే దగ్గరుండి చందు చర్ల పెళ్లి జరిపించాలి. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలాసేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. ఆ అమ్మాయిని చూపించండి అల్లుకుపోతానన్నావు చూడు గురుగారు, అప్పుడే నేను నిన్ను కట్ చేయాల్సింది. ఐ డిడ్ ఏ మిస్టేక్. ఓకే, ఐ విల్ సీ. గురుగారు, ఐ విల్ సీ. గురుగారు ఒక్కసారి నేను చెప్పేది. ఫర్దర్ గా నువ్వు నన్ను అలా పిలవద్దు. గురువు గారు అంటే నాకు హరి గుండెల మీద తన్నేవరా. అది కాదండి. ఒక్కడో ఇద్దరు లెక్క నటిస్తున్నా ఒక్కడే. అది కాదు గురుగారు. నేను ఎన్నో మోసాలు చేశాను రా. ఇలాంటి మోసం ఎప్పుడు ఏమిటండి? ఒక్కసారి వినండి. ఇదిగో ఆటో అబ్బి, నువ్వు రా. అటు చంపైపోతున్నాడు రా. ఫాలో. ఒక ఆడపిల్ల నోరు తెరిచి నిన్ను తప్ప ఎవరిని చేసుకోను మొర్రో, నువ్వు కాదంటే నూతులో దూకుతాను అంటోంది. చెప్పవే అమ్మా. చేసుకోరా, పడుంటుంది. ఏమిటే పడుండేది? మనందరం కలిసి పడతాం. వీళ్ళిద్దరు మా ఊళ్ళో లేడీస్ కాదు తెలుసా? మా గురువుగారిని సాంతో నాకేశారు. ఇదిగో ఈ సూర్యకాంతం గారైతే మరీను పెద్ద ముదురు టెంకి. మీ గురువు గారేం లేత కాదు బాబు, ఆయన ముదిరే. ఈడేంట్రా ఎంతమందిని వేసుకొస్తున్నాడు? అబ్బా బామా, ఇక చెప్పక తప్పడం లేదే. ఇదిగో ఈ చంద్రకళని మా గురువుగారు ప్రేమించారు. అమ్మ బట్టోయ్, ఏమిటను చెప్పేది? నిజమే. మన బట్టాచారా? అవునే బామా, వాడే. ఏడ్చాడు వెధవ. ఆ వెధవ పొట్టేసుకొని వాడి మొహానికి ప్రేమ ఒకట, తప్పాల మొహం వాడు. రారా బట్టురా, నీ గురించి మాట్లాడుకుంటున్నావు. విన్నా, అంతా విన్నా. నువ్వేమన్నావో నేను విన్నా, మన పెద్దలు విన్నారు. ఏం పట్టున్న వాళ్ళు ప్రేమించకూడదా? నా జాబేమిటి? పౌరోహిత్యం కూర్చొని చేసే పని. ఆ మాత్రం గుప్పెడు పొట్టుండదా? వీళ్ళందరికీ 6 ప్యాక్లు ఉన్నాయా? రేపు పొద్దున వీడి పొట్టరాదని నువ్వు గ్యారంటీ ఇవ్వగలవా? ఇక్కడ డిస్కషన్ పొట్టు గురించి కాదు, పెళ్లి గురించి. నువ్వంత హార్ష్గా మాట్లాడకు చందు, నేను ఫీల్ అవుతాను. సిగ్గులేదేమిట్రా? నీకు ప్రేమ కావాల్సి వచ్చిందా? ప్రేమ ఏం తప్పేంటి? ఆ కుటుంబాన్ని ఇంతకాలం ఆదుకున్నాడు, వాళ్ళ కష్టసుఖాల్ని పంచుకున్నాడు. పెద్ద మనసుతో భర్త లేని ఆ పెద్ద ఆవిడ్ని కట్టుకొని ఆవిడకో జీవితం ప్రసాదించాలనుకోవడం తప్ప?
ఓహో చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. గురుగారు మీరు ప్రేమించింది చంద్రకళని చెప్పారుగా. ఇండైరెక్ట్ గా వీళ్ళకేదే చెప్పాను, అర్థం చేసుకోలేకపోయారు తింగరు. నువ్వు పెళ్ళన్నది తల్లితో కాదా? పిల్లతోనా? తుచ్చుడా, మన అగ్రహార స్త్రీలకు తెలిస్తే తూ అని మేస్తారు. పదండి పోదాం. ఇంకా ఉన్నావే, బయలుదేరు. దేరతాం మాకు ఇవ్వాల్సిన 4 లక్షలు ఇస్తే అప్పుడు దేరతాం. 4 లక్షలా? లక్ష అన్నావు కదటే. అది టర్మ్స్ బాగున్నప్పుడు, ఇప్పుడు వడ్డీ లేసాం 4 lakhs. ఆపు ఎందుకు ఇవ్వాలి? 4 సంవత్సరాలు నా అల్లుడిని నీ వెంట తిప్పుకున్నావు. ఇటు చూడు, 1 రూపాయి ఇచ్చావా? దానికి దీనికి చెల్లు పో. అల్లుడా? అప్పుడే చుట్టాలైపోయారేమిట్రా? అది కాదు అగో, నాకు మంత్రాలు రావు కాబట్టి సరిపోయింది, కానీ వచ్చుంటే మిమ్మల్ని చెప్పించుండేవంటరా. ఈ ఇష్యూ ఇంత తేలిగ్గా వదలను. గురుగారు ఒక్కసారి నేను దేరత. పిన్ని గారు, ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందాం? దేనికి? నీ తద్దినాలుగా? ఏమిట్రా మాటలు వెధవా? అక్కయ్య గారు, మీ కూతురే మా కోళ్ళు, మీరు నిశ్చింతగా ఉండండి. అదిగో చూసారా, మీరందరూ ఉండగానే నాకు కన్ను కొట్టేస్తుంది. కన్ను కొట్టడమా అంటే ఏంటండి? మీ అమ్మ కడుపు మాడా. ఇలాగే మా వాడిని మొత్తం నాకేశారు నాన్న. ఇప్పుడు వీడెక్కడ చచ్చాడో వెతుక్కొని చావాలి. గురు Ladies and gentlemen, giving you the dawn. Move and make way, he's just born. C-H-A-R-I, he's Chari. He's gonna set a brand new story.